భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం లింగాపురం గ్రామంలో రాత్రి మెడబతిన నరసింహారావు చందు అనే రైతులు గుడిసెలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ పార్టీ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవికాలం వచ్చిన ప్రతిసారి చెర్ల మండలంలో గడ్డి గుడిసెల్లో నివసించే పేదలు ఎప్పుడూ కూడా ఏ అగ్ని ప్రమాదం సంభవిస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని అన్నారు. వేసవిలో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ఇళ్లు తగలబడిపోయి ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఫైర్ స్టేషన్ ని లేదా ఫైర్ ఇంజన్ ని చెర్ల మండల కేంద్రంలో కేటాయించాలని అన్నారు. లేని ఎడ్ల తప్పకుండా పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎంతమంది చనిపోతే ఈ చెర్లకు ఫైర్ స్టేషన్ వస్తుందనేది అర్థం కావట్లేదు. ఇంకా ఎన్ని ఇల్లులు కాలిపోతే ఈ చెర్లకి ఫైర్ ఇంజన్ వస్తుందనేది అర్థం కావట్లేదు. నిన్న రాత్రి లింగాపురం గ్రామంలో సుమారు 8 గంటల ప్రాంతంలో మొత్తం 2 పూరీలు దగ్ధం కావడం జరిగింది. ఆ యొక్క కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో రోడ్డును పడ్డటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కట్టుబట్టలతో రోడ్డున పడ్డటువంటి బాధిత కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మా సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ పార్టీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. సుమారుగా ఈ దగ్ధమైనటువంటి 2 ఇళ్ల మీద నష్టం 3-4 లక్షల వరకు వాటిల్లిందని చెప్పి కుటుంబ సభ్యులు తెలుపుతా ఉన్నారు. సహృదయం కలిగినటువంటి పెద్దలు, ట్రస్ట్ సేవా సంస్థల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ద్వారాగా